తిరిగిన సముద్రాల శ్రీనివాస్ గౌడ్ గారు ఆ రోజు జన్మనిచ్చిన కన్న తండ్రి దూరమైనా గాని ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటూ నవమాతాలు మోసి జన్మనిచ్చిన కన్న తల్లిని చూసుకుంటూ కన్న బిడ్డలాగా ఇంటికి పెద్ద దిక్కుగా ఉండడమే కాకుండా కట్టుకున్న భార్యలు కన్న కొడుకులను ఒకగాని ఒక బిడ్డను మనవళ్లను మనవరాళ్లను వదిలిపెట్టి వెళ్లిపోవడం కాక తమ బంధు బలగాన్ని కూడా అందరిని ఈ రోజు వదిలిపెట్టి వెళ్లిపోవడం చాలా బాధాకరమైన విషయము. నిండు నూరేళ్లు బతకాల్సిన వాడు ఇలా అర్థాంతరంగా వెళ్లిపోవడం చాలా బాధాకరమైన విషయము. కాబట్టి శ్రీనివాస్ గౌడ్ గారు మీరు పంచిన ప్రేమ ఆప్యాయత అనురాగాలు తీపి గుర్తులు జ్ఞాపకాలు చిరకాలం మా మదిలో ఉంటాయి. శ్రీనివాస్ గౌడ్ గారు ఏ లోకాన ఉన్నా గానీ నీ పవిత్రాత్మ శాంతిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి మమ్మల్ని పిలిపించినటువంటి వాళ్ళ అల్లుడు ప్రవీణ్ గారికి అలాగే సముద్రంలో ఉన్నటువంటి సముద్రాల వంశస్థులకు మా దళిత బిడ్డలకు కూడా పేరు పేరున మా చంద్రరావుపేట డప్పు కళా బృందం తరఫున కళాపి వందనాలు తెలియజేస్తూ శ్రీనివాస్ గౌడ్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు అన్నలారా అక్కలారా నిన్న మొన్నటి వరకు అందరి నోట్లో నాలుకలాగా మంచితనానికి మారు పేరుగా నిలిచిన శ్రీనివాస్ గౌడ్ గారు ఈ రోజు మనల్ని వదిలిపెట్టి వెళ్లిపోతున్నాడు. కాబట్టి చనిపోయిన వాళ్లకు చివరిసారిగా ఏమి ఇవ్వలేము. కాబట్టి చివరిసారిగా ఇచ్చేది ఏమైనా ఉన్నదంటే అశ్రుని ఇవ్వాలి, ఘనమైన ఇవ్వాలి మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా అమరహే శ్రీనివాస్ గౌడ్ అంటే పిడికిలెత్తి గట్టిగా అమరహే అని ప్రతి ఒక్కరము కూడా అంటే తన పవిత్రాత్మ ఏ లోకంలో ఉన్న శాంతిగా ఉంటది. కాబట్టి చివరిసారిగా ఇచ్చే ఘనమైన నివాళులు ఇదే. కాబట్టి అందరం కూడా గట్టిగా ఘనమైన నివాళులు ఇద్దాము. అమరహే శ్రీనివాస్ గౌడ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు. నవమాసాలు మోసి జన్మనిచ్చిన కన్న తల్లికి తోడుగా నీడగా ఉంటూ తన కుటుంబాన్ని చూసుకుంటున్న కన్న తండ్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఈ రోజు దూరం అయిపోతుంటే కన్న కొడుకులు ఇద్దరు ఒకగాని ఒక బిడ్డ కట్టుకున్న భార్య మంజులమ్మ ఆ శ్రీనివాస్ గౌడ్ నలుచుకొని ఏమంటున్నదయ్యా అంటే నిండు నూరేళ్లు తోడుగా నీడగా ఉంటానని
ఏ కష్టమైన ఏ బాధలైనా గాని నీ వెంట నేను నడుస్తానని ఆనాడే అగ్ని సాక్షిగా 3 ముళ్ళ పందాన్ని 7 అడుగుల పందాన్ని ఆ తల్లి మంజులమ్మ తోటి 2 కొడుకులకు ఒక బిడ్డకు జన్మనిచ్చిన తండ్రి ఈ రోజు దూరం అయిపోతుంటే కట్టుకున్న భార్య మంజులతోటి 2 కన్న కొడుకులతోటి ఊరు బాధ్యతలు నీ కొడుకులారా నేను ఊరికి దూరంగా కట్టుకున్న ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతున్నాను. ఏ కష్టమైన ఏ బాధలైనా గాని ఇంటికి పెద్ద దిక్కుగా నేనుండట నీ కొడుక ఈ రోజుతోటి నా రుణము తీరిపోయిందేమో, ఏ దేవుడు కన్నెర్ర చేసిండో గాని ఈ పచ్చని సంసారము నన్ను ఎడవాసి తీసుకోపోతున్నాడు కొడుక అంటూ అన్న కొడుకులతోటి మీ అమ్మ పదిలము నన్ను కన్నా నా తల్లి పదిలము నేను లేనని ఏడవబోకండి, నేను లేనని దుఃఖసిల్లబోకండి అని ఆ కన్న కొడుకులతోటి ఆ కన్న తండ్రి ఏమని చెప్తున్నాడయ్యా అంటే ఉయ్యాలో 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 నీళ్ళల్లి పోతున్నా ఉయ్యాలో 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 నీళ్ళల్లి పోతున్నా ఉయ్యాలో 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 బయలల్లి పోతున్నా ఉయ్యాలో 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 బయలల్లి పోతున్నా ఉయ్యాలో ఊరి చెగులారా ఉయ్యాలో నా బంధు బలగాము ఉయ్యాలో నా ఊరి చెగులారా ఉయ్యాలో నా బంధు బలగాము ఉయ్యాలో
కొడుకుల కొడుక హరీశయ్య, ఇంటికి పెద్ద కొడుకు కొడుక, ఏ కష్టం వచ్చినా ఏ బాధలు వచ్చినా గాని నవమాసాలు తన గర్భగుడిలో మోసి కొడుక పురిటి నొప్పుల బాధలు భరించి తన రక్తము పంచి పేగు దించి జన్మనిచ్చేది కన్న తల్లి కొడుక. కానీ కన్న తండ్రి అంటే మాత్రము కొడుక మనము కడుపులో పడ్డప్పటి నుండి చలి ఎండనక వాననక కాయ కష్టము చేసి తన రెక్కలను ముక్కలు చేసుకొని తన రక్తాన్ని మొత్తం చెమటగా మార్చుకొని కొడుకుల కోసము, బిడ్డ కోసము, వాళ్ళ భవిష్యత్తు కోసము, వాళ్ళ బాగు కోసము ఎన్నో హార్నిసలు కష్టపడి వాళ్ళ ఎదుగుదలను చూసి మురిసేవాడు కన్న తండ్రి కొడుక. కానీ నేటితోటి మీ కన్న తండ్రి కానరాని లోకాలకు వెళ్ళిపోతున్నాడు కొడుక. ఏ కష్టం వచ్చినా ఏ బాధలు వచ్చినా గానీ నాకు ఇద్దరు కొడుకులు రామలక్ష్మణు లెక్క ఉన్నాడని నేను ఎన్నడూ మురిసిపోయిన కొడుక. కానీ ఏ దేవుడు కన్నెర్ర చేసిడో గాని మీ నుండి నన్ను దూరం చేసిపోయాడు కొడుక. ఇది ఎన్నో కలలు కన్నాను, ఎన్నో కోరికలు కోరుకున్నాను. నా కొడుకులతోటి బుక్కడు పువ్వు తిన్నామనుకున్న సమయంలోనే ఆ పాపకారి దేవుడు నన్ను పాపకపోయినాడు కొడుక. కొడుక హరీశయ్య, ఇంటికి పెద్దోనివి, పెద్దోని అంటే పెద్ద మనసు ఉండాలి కొడుక. నీ తోడ పుట్టిన తమ్ముడు, నీ రక్తం మంచుకొని పుట్టిన తమ్ముడిని ఎన్నడూ మరవబోకు కొడుక హరీశయ్య. ఏ కష్టం వచ్చినా ఏ బాధలు వచ్చినా గానీ తోడ పుట్టిన రక్తాన్ని మరవబోకు. తమ్ముడు అంటే కన్న కొడుకునైతే ఎంత ప్రేమగా చూసుకుంటావో నీ తోడ పుట్టిన తమ్మిని కూడా అంతే ప్రేమతో చూసుకో కొడుక. కొడుక హరీశయ్య, నాన్న లేడు కదా అని తమ్ముని అమ్మని ఎప్పుడు దూరం పెట్టబోకు కొడుక. శ్రీరాము, నా చిన్న కొడుక గావురాల ప్రేమ గల కొడుక. నువ్వు ఎక్కడున్నా కానీ ప్రేమతో మాట్లాడేది కొడుక. కానీ చివరి మాటలు కూడా నోచుకోకుండా నేను దూరం అయిపోతున్నా కొడుక. శ్రీరాము, నేను లేనని బాధపడబోకు. అన్నంటే తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు. నీకు ఏ కష్టం వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా గానీ నన్న తండ్రి లేడని ఎన్నడు బాధపడబోకు కొడుక. నన్న తల్లిదండ్రులు లెక్క నీకు అన్న ఉన్నాడు, వదినం ఉన్నది. కొడలా శివాని నా కన్న బిడ్డ కంటే ఎక్కువ ప్రేమతో చూసుకున్న తల్లి. మామయ్య కాదు నేటి ఎప్పుడైనా నేను కన్న తండ్రి లాగా చూసుకున్నా. కన్న తండ్రి లాగా చూసుకున్న మీ మామయ్య నేటి కాన రాని లోకాలకు వెళ్ళిపోతున్నాడు తల్లి. కానీ కొడలా చివరిగా ఒక మాట చెబుతున్నా, ఏ కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా గానీ మీ అత్తమ్మ నేను ఒకరికొకరు తోడుగా నీడగా ఉండి ఇద్దరు కలిసి మెలిసి ఉండి ఒకరి బాధలు తెలుసుకున్నాం కోడల. కానీ ఈ రోజు తోటి మీ అత్తమ్మను వదిలి నేను వెళ్ళిపోతున్న కోడల. మీ కన్న తల్లినైతే ఎంత ప్రేమగా చూసుకుంటావో, మీ కన్న తల్లినైతే ఎంత గౌరవంగా చూసుకుంటావో తల్లి. నేటి నుంచి మీ అత్తమ్మ కాదమ్మా, మీ కన్న తల్లినైతే ఎంత చూసుకుంటావో ప్రేమగా మీ అత్తమ్మను కూడా అంత ప్రేమతో చూసుకోకూడలా. ఒక ఆడపిల్ల ఉన్నది. ఏ పండుగలు వచ్చినా పప్పాలు వచ్చినా కానీ ప్రేమతోటి పిలుచుకునే కన్న తండ్రి లేడని నా బిడ్డ నన్ను తలుచుకుని కోడలా. అన్న మనవాడైతాడు కానీ వదిన మనది కాదని నా బిడ్డ నా ఇల్లును మర్చిపోతుందేమో. ప్రేమతోటి నీ తోడ పుట్టిన అక్క చెల్లెనైతే ఎంత ప్రేమగా పిలుచుకుంటావో నా బిడ్డను కూడా అంతే ప్రేమతోటి పిలుచుకుని వెళ్ళిపో అంటూ కొడుక హరీశయ్య ఉయ్యాలో, కోడలు శివాని ఉయ్యాలో. కొడుక హరీశయ్య ఉయ్యాలో, కోడలు శివాని ఉయ్యాలో. పూజన ఎత్తుకొని ఉయ్యాలో, పువ్వా తినిపించిన ఉయ్యాలో. అన్న పెళ్ళయింది, అక్క పెళ్ళయింది. కానీ చివరిగా నీ నెత్తులు 4 అక్షింతలు వేస్తే ఆ భాగ్యం లేకుండా పోయింది కొడుక. కానీ కొడుక, అందరి ఇంట్లో ఎవరైనా కానీ పెళ్ళయ్యే సమయంలో కన్న తల్లో తండ్రి లేకపోతే చివరిగా మీ నాన్నకు ఒకసారి మొక్కుకొని రమ్మంటారు బయటకు పోయే సమయంలో. అప్పుడు నా ఫోటో దగ్గరకు వచ్చి నానా నానా ఈ రోజు ఈ సమయంలో నువ్వు ఉంటే ఎంత
సంబరపడుతోనివో నాన్న, ఎంత అంగరంగ వైభవంగా నా పెళ్లి చేస్తోనివో నాన్న. నా పెళ్లిని చూడక ముందుకే నువ్వు వెళ్ళిపోయావా నాన్న అని నా కొడుకు శ్రీరాము నన్ను తలుచుకుని ఏడుతాడేమో. కొడుక శ్రీరాము, నేను లేకపోయినా కానీ నా అంత పంటగా నా కొడుకు ఉన్నాడు, పెద్ద కొడుకు. నేను లేనని ఏడవబోకు కొడుక, నేను లేనని బాధపడకు. మీ అమ్మ పదిలము, మా అమ్మ పదిలము అంటూ కొడుక శ్రీరాము నాకు ఒకగాని ఒక బిడ్డ అని నిన్ను గావరంగా పావురంగా కానీ అమ్మలారా, అక్కలారా, అన్నలారా, ఎట్టివాడో గుడ్డివాడో కన్న తండ్రి ఉంటే కష్టాన్ని కూడా మన కళ్ళ దగ్గరికి రాణించకుండా ఉండేటోడే కన్న తండ్రి. ఏ బాధలు వచ్చినా గాని తన గుండెను దాచుకొని కన్న బిడ్డను అల్లారు మందిగా దాచుకునేటోడే కన్న తండ్రి. ఈ రోజు ఆ కన్న తండ్రి దూరం అయిపోతుంటే ఆ ఒకగాని ఒక బిడ్డ ఆ కన్న తండ్రి పాడ దగ్గర కూర్చొని నానా నానా నా ఆలన చూసినవు, నా పాలన చూసినవు నానా, నీ భుజాన ఎత్తుకొని చందమామ రావంటూ కోరు ముద్దలు పెట్టినవు నానా. మనవళ్ళను మనవరాలను చూసి ఏ పండుగ వచ్చినా పప్పాలు వచ్చినా గాని 4 రోజుల ముందు నా బిడ్డ నా కళ్ళ ముంగట ఉండాలని, ఏ పండుగలు వచ్చినా పప్పాలు వచ్చినా గాని నా బిడ్డ నా అల్లుడు నా కళ్ళ ముంగట ఉంటే నాకు కొన్నంత ధైర్యం అనుకున్న బిడ్డ. కానీ ఏ ఆడపిల్లైనా గాని పుట్టి పోగ మెట్టినింటి కాడ పోగ పగ్గాలు ఉన్నా గాని పుట్టినింటి కారం మెతుకుల కోసం మధ్యపడుతుంది. కొడుక హరీశయ్య, కొడుక శ్రీరాము, ఆడపిల్ల అంటే మన ఇంటి బాలకుడు కొడుక. ఎందుకంటే కొడుక మన భూములు అడిగారు, మన జాగాలు అడిగారు, మన బంగారం అడిగారు కానీ మనము పలకరించే ప్రేమ కోసము కుక్కడి కారకు మెతుకుల కోసమైన ఆడపిల్ల ఆశపడుతుంది కొడుక. పండుగలకు పప్పాలకు ఏ ఆడపిల్ల అయినా గాని 4 రోజుల ముందుగా సంవత్సరం అంతా ఏడాదంతా కష్టం చేసి ఆ బిడ్డ ఒక్కరోజు ఆ తల్లగారి ఇంటికాడు సేవ తీసుకున్నాం అనుకుంటది. ఏ పండుగలు వచ్చినా పప్పాలు వచ్చుకున్నా ప్రేమగా పిలుచుకునే కన్న తండ్రి ఈ రోజు దూరం అయిపోతే ఏ అన్నైతాడు, ఏ వదినైతుంది, ఏ తమ్ముడు అవుతాడు, నన్ను మర్చిపోతుంది నా ఇల్లు అని బిడ్డ నన్ను తలుచుకుని ఏడుతుంది కొడుకు హరీశయ్య. ఆడపిల్లను ఒకగానొక్క ఆడపిల్లను మరవబోకండి, నేను వెళ్ళిపోతున్నానంటూ అల్లుడా ప్రవీణయ్య చివరిసారిగా ఒక మాట చెప్తున్నా. అల్లుడా, నువ్వు ఏదైనా పనులలో పడి ఎక్కడికన్నా పోయి వచ్చి నువ్వు విసుగుగా ఉన్నా, నీకు కోపం వచ్చి ఒక మాటన ఒక చెప్పేసినా గాని చెప్పుకోవడానికి కన్న తండ్రి లేడు. కానీ అల్లుడా, నువ్వు కోపం వచ్చి ఒక మాటను ఒక తెప్పేసినా గానీ నీ గడప దాటి బయటికి రాదు నా బిడ్డ. గాని ఏ 3 గంటల రాత్రిలో ఏ పుట్టునో చెట్టునో తలుచుకొని నా బిడ్డ ఒకగానో ఒక బిడ్డ నన్ను తలుచుకొని నానా నానా నువ్వుంటే నా కష్టాలు చూసుకోనివి, నువ్వుంటే నా కన్నీళ్లు చూసుకోనివి, నువ్వుంటే నా బాధలు చూసుకోనివి నానా. నా కష్టాలు ఎవరు దుద్దురు రేపటి నుంచే, నా కన్నీళ్ళు ఎవరు దుద్దురు, భవిష్యత్ ఎట్లుండునో నా బాగెట్లుండునో అని అల్లుడా ప్రవీణు నా బిడ్డ నన్ను తలుచుకొని ఏడుస్తుంది. అల్లుడా, నీ తోడబుట్టిన అక్క చెల్లెనైతే ఎంత ప్రేమగా చూసుకుంటావో అంత ప్రేమతోటి నా బిడ్డను కూడా ప్రేమతోటి చూసుకో. అల్లుడా, నాకు 2 కొడుకులు కాదు 3 కొడుకులు లెక్క మిమ్మల్ని కలిసి మెలిసి ఉండేలాగా నేను ప్రేమతోటి చూసుకున్నా. ఏ పండుగలు వచ్చినా ప్రభావాలు వచ్చినా గానీ సముద్రాల ఊరిని సముద్రాల ఇల్లును మర్చిపోకు. ఎందుకంటే సముద్రాల ఇల్లు అంటేనే ప్రేమ గల్ల ఇల్లు అల్లుడా అంటూ. అల్లుడా ప్రవీణయ్య, నా 2 కొడుకులు నేను చేతిలో పెట్టి వెళ్ళిపోతున్నా. నా ఒకగాని ఒక కొడుకు పెళ్లిళ్లలో పేరెంటాలలో ముందుగా నువ్వే నడవాలి అల్లుడా అంటూ. మీరు 3 కలిసి మెలిసి ఉంటే ఏ లోకాలు ఉన్నా గానీ పవిత్రాత్మ శాంతి ఉంటది అంటూ అల్లుడు
శ్రీనివాస్ గౌడ్ గారికి కన్న కొడుకులను కన్న బిడ్డను ఎంత ప్రేమగా చూసుకున్నాడో మన వల్లను కూడా వాళ్ళ ఆలన పాలన చూసి లాలపోసి జోలవాడిన మా తాతయ్య ఈ రోజు మాకు దూరం అయిపోతున్నాడు అంటూ ఆ చిన్న పిల్లలు ఆ తాతయ్యను తలుచుకొని ఏడుస్తుంటే ఆ మనవళ్ళతోటి ఆ తాతయ్య ఏమని చెప్తున్నాడయ్యా అంటే, పోతున్నారు మనవడా పోతున్నారు, మన ఇల్లు మిమ్ములను వదిలే యశోదమ్మ నవమాసాలు నీ గర్భగుడిలో మోసి తల్లి, నవమాసాలు నీ గర్భగుడిలో మోసి నాకు జన్మనిచ్చిన తల్లి. ఏ తల్లి ప్రేమైనా గాని ఏమిచ్చినా గాని నీ రుణము తీర్చుకోలేను తల్లి.
కానీ ఆ పాపకారు దేవుడు నన్ను పాపుకోబోతున్నాడేమో తల్లి. నా కొడుకులను నిన్ను అందరిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్న తల్లి. చెట్టంత కొడుకు కళ్ళ ముంగడ వెళ్ళిపోతుంటే ఆ కన్న తల్లి యొక్క గోచ ఆశ, కొడుక నీ కోసం ఏడ్చి ఏడ్చి నా పేగులు విసిపోతున్నాయి కొడుక, నీ కొడుకులను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావా కొడుక అంటూ ఆ కన్న తల్లి యశోదమ్మ మా ఇంటికి మా కంటికి దూరం అయిపోయినవా కొడుక అంటూ ఆ కన్న తల్లి యశోదమ్మ కన్న కొడుకును తలుచుకొని పేగులన్నీ అవిసిపోయేలా ఏడుతుంటే, అమ్మావో యశోదమ్మ నా కొడుకులు పదిలామమ్మ, అమ్మావో యశోదమ్మ నా కొడుకులు పదిలామమ్మ, నేను లేనా నీ కొడుక నువ్వేడువబోవద్దయ్యా, నేను లేనా నీ కొడుక నీవేడువబోవద్దయ్యా, నేను లేనా నీ అమ్మ నువ్వేడువబోవద్దమ్మ, నేను లేనా నీ అమ్మ నువ్వేడువబోవద్దమ్మ, నా భార్య మంజుల బదిలము నువ్వు బదిలామమ్మ, నా భార్య మంజుల బదిలము నువ్వు బదిలామమ్మ, నాయనా మంజులమ్మ అమ్మ యశోదమ్మ నీవెళ్ళి పోతున్నాను, తోడబుట్టిన నా తమ్ముడా తమ్ముడా అంజాగౌడు, తోడబుట్టిన నా తమ్ముడా తమ్ముడా అంజాగౌడు, మరదాల నీ తమ్మ నీ బావగానారాడు, మరదాల నా తమ్మ నీ బావగానారాడు, తమ్ముడా అంజాగౌడు మరదాల నీ తమ్మ, తమ్ముడా అంజాగౌడు మరదాల నీ తమ్మ. తమ్ముడా అంజాగౌడు ఒక్క తల్లి కడుపులో పుట్టి పెరిగినము తమ్ముడా, నేటితోటి మన రక్త బంధము పేగు బంధము, ఒక కంచములో తిన్నాము ఒక మంచములో బంధము తమ్ముడా. కానీ ఏ కష్టం వచ్చినా బాధలు వచ్చినా గాని ఇద్దరు అన్నదమ్ములము ఒకరి తోడుగా ఒకరికొకరు నీడగా ఉన్నాము తమ్ముడా. కానీ ఈ రోజు నీ తోడును వదిలిపెట్టి వెళ్ళిపోతున్న తమ్ముడా. కానీ చివరిసారిగా తమ్ముడు అంజిగౌడు మరదల అనితమ్మ ఒక్క మాట చెబుతున్నాను తల్లి. తమ్ముడు అంజగౌడు నా ఇద్దరు కొడుకులు కాదు, నేటి నుంచే నీకు ముగ్గురు కొడుకులు లెక్క. ఏ కష్టం వచ్చినా ఏ బాధలు వచ్చినా నా కొడుకులు కాదు కదా అని దూరం పెట్టబోకు తమ్ముడు. నా కొడుకులను నీ కొడుకులైన ప్రేమతోటి చూసుకో. పాటున కొడుకులు ఏదన్నా మాట జారినా గాని పెద్ద మనసు చేసుకుని నా కొడుకులే నన్ను అన్నారు అనుకొని కడుపులో పెట్టుకో తమ్ముడా. మరదల అనితమ్మ ఏ పండుగలు వచ్చినా పప్పాలు వచ్చినా గాని ఉండగానే ఒక బిడ్డ ఉన్నది నాకు. పొరపాటున నా బిడ్డ నా ఇంటికి వస్తే తమ్ముడు అంజగౌడు మరదల అనితమ్మ చూసుకున్నట్టుండకండి, ప్రేమగా ఒక మాట మాట్లాడండి. బిడ్డ బాగున్నారా, మనవాళ్ళు బాగున్నారా, అల్లుడు బాగున్నారా అది మాట్లాడితే ఆ తల్లి కన్న తండ్రి లేకపోయినా గాని కన్న తండ్రి లెక్క మా బాబాయ్ ఉన్నాడు, మా చిన్నమ్మ ఉన్నాడు అని ప్రేమతోటి ధైర్యంగా ఉంటారు తమ్ముడా. చివరిగా వేడుకుంటున్నా మరదల అనితమ్మ నా చెల్లెల కంటే ఎక్కువ ప్రేమతోటి చూసుకున్నా. మీ అక్క మంజుల పదిలము మీరు పదిలము అంటూ తమ్ముడు అంజగౌడు మరదల అనితమ్మ, తమ్ముడు అంజగౌడు మరదల అనితమ్మ, గౌరాల నా కొడుక కొడుకవో నా హోలయ్యా, గౌరాల నా కొడుక కొడుకవో నా హోలయ్యా, ప్రేమగల్ల నా బిడ్డ సీతావో చావని తల్లే, ప్రేమగల్ల నా బిడ్డ సీతావో చావని తల్లే.
చెల్లెల శారదమ్మ ఏ ఆడపిల్లైనా గాని ఏడాదికి ఒక దినమున నచ్చే రాగిళ్ళ పండుగ కోసం ఎదురు చూస్తుంది. ఇద్దరు అన్నదమ్ములను అక్కడ కూర్చోబెట్టి మీరు రాగిడి కట్టిన తర్వాత మమ్మల్ని దీవించిన చేతులతోటే ఈ రోజు మీ అన్నకు కాలే కట్టలో కట్టేస్తున్నారా చెల్లెల అక్క అంటూ నన్ను తలుచుకుని మీ తమ్ముడు శ్రీనివాసు లేడు కదా అని, మీ అన్న శ్రీనివాసు లేడు కదా అని నా ఇల్లును మరవబోకండి. నా పిల్లలు ఉన్నారు, నా బిడ్డ ఉన్నది. ఏ పండుగ వచ్చినా ఏ పాపాలు వచ్చినా గాని మా తోడబుట్టిన తోడబుట్టిన అన్న లేడు కదా, నా ఇల్లును మరవబోకండి. నేను ఉన్నప్పుడైతే ఎంత ప్రేమతో వచ్చిందో బాబా వెంకన్న, బాబా కుమారయ్య వాళ్ళ ఇంటికి పెద్ద దిక్కుగా ఉండి నా చిన్న కొడుకు పెళ్లి చేసి మీరందరూ కలిసిమెలిసి ఉంటేనే నా పవిత్రాత్మ ఏ లోకంలో ఉన్న శాంతిగా ఉంటది. కాబట్టి అక్క అరుణక్క, చెల్లెల శారదమ్మ, నేను వెళ్ళిపోతున్నానంటూ మన తోడ పుట్టిన బంధము, మన రక్త బంధము ఎడబాసిపోతున్నదంటూ అక్క సముద్రాల శ్రీనివాస్ గౌడ్ గారు హలో 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 హరే. మనము చనిపోయినప్పుడు తల్లి కడుపులో నుంచి వచ్చేటప్పుడు ఏమి తీసుకురాము, పోయేటప్పుడు కూడా ఏమి తీసుకుపోము. మనకు ఎన్ని కోట్లున్నా, ఎంత డబ్బున్నా, ఎంత బంగారం ఉన్నా గాని కోట్లున్నోడు గక్కడికే పోతాడు, ఏమి లేనోడు కూడా గక్కడికే పోతాడని ఎన్నో గొప్ప గొప్ప మాటలు చెప్పి నేను చనిపోయినప్పుడు నా పాడ వెనుకల నడిచినప్పుడే నా బలగము, నా బంధుత్వం అనేది నేను సంపాదించుకున్న ఆస్తి కొడుకు కన్న కొడుకులకు నారాయణ పామార్ది అవుతాడంట. ఆయనకు తాళ్ళెక్కడము, గీత గీయడము, అన్ని పనులు నేర్పుతూ
తోడుగా నీడగా ఉన్న మా బావ, కష్టాలలో అన్నిళ్లలో తోడు నీడగా ఉన్న మా బావ ఈ రోజు మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోవడం చాలా బాధాకరం అంటూ, కానీ బావ తింటే తాగుతూ ఎన్నో ఖర్చు అవుతాయి, కానీ నీ పేరు మీద తెన్నలపేట డప్పు కళా బృందానికి బావా చివరిసారిగా ఏమి ఇవ్వలేము, కానీ నీ పేరు మీద తెన్నలపేట డప్పు కళా బృందానికి, నీ పేరు మీద తెన్నలపేట డప్పు కళా బృందానికి చివరిసారిగా 200 రూపాయలు ఇస్తున్నానంటూ, 500 రూపాయలు ఇస్తున్నానంటూ వాళ్ళ బామ్మర్ది నారాయణ గారు మన చెన్నరపడే డప్పు కళా బృందానికి 200 రూపాయలు ఇచ్చారు కాబట్టి, 500 రూపాయలు ఇచ్చారు కాబట్టి జై బాబా. వీరగౌడ్ గారు బాంబార్ రైతాడంట, పెద్దపురం వాస్తవ్యులు. ఎప్పుడు వచ్చినా గాని ఎక్కడ కలిసినా గాని ప్రేమగా పలకరించే మా బావ, కానీ నువ్వు లేని లోటు తీరనేది బావ అంటూ ఏ లోకాన ఉన్నా పవిత్రాత్మ శాంతిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పేరు మీద చెన్నరపేట డప్పు కళా బృందానికి 100 రూపాయలు కాదు 150 రూపాయలు ఇచ్చారు కాబట్టి వీరగౌడ్ గారికి వారి కుటుంబ సభ్యులకు జై బావ. పుట్టిన మనిషి గిట్టక తప్పదు, ఏదో ఒక రోజు శివుని సన్నిధిలో చేరాల్సిన వల్ల మేము ఎవరు అయినా గురిగి లైట్ పోసుకొని గుంజలు ముడేసుకొని రాలే కాబట్టి ఉన్నన్ని రోజులు కలిసిమెలిసి ఉండాలని చెప్పిన శ్రీనివాస్ గౌడ్ వెళ్ళిపోతున్నాడు కాబట్టి వచ్చిన వాళ్ళని ఏం చేయాలి బిడ్డ బిడ్డ గడు.
రాత రాసిన దేవుడు నా గీతెట్లు చెడిపినో గాని నాకు దింపిండు కొడుక. నేను వెళ్ళిపోతున్నానంటూ నేను వెళ్ళిపోతున్నా నా కొడుక, నా కొడుక కొడుక శ్రీరాము మళ్ళీ చెప్తున్న కొడుక, ఆడపిల్ల అంటే మన ఇంటి మహాలక్ష్మి. ఏ కష్టం వచ్చినా ఏ బాధలు వచ్చినా గాని కన్న తండ్రికి చెప్పుకుంటారు కొడుక. కానీ కనిపెంచిన కన్న తండ్రి నేటితోటి దూరం అయిపోతున్నాడు కాబట్టి కొడుక, నేటి నుంచి తల్లి అయినా తండ్రి అయినా అన్ని మీరే కాబట్టి ఏ పండుగ వచ్చినా పబ్బాలు వచ్చినా గానీ ఆడబిడ్డను మరవబోకండి కొడుక. ఎందుకంటే మన భూములు అడగరు, మన జాగలు అడగరు కాబట్టి మనము పంచే ప్రేమ ఒక రోజు కాకపోయినా 4 రోజులకైనా ఒకసారి ఫోన్ చేసి అక్క బాగున్నారా, చెల్లె బాగున్నారా, బావ బాగున్నారా అని మీరు ప్రేమతోటి పలకరిస్తే 1 సంవత్సరం కాకపోయినా 1 సంవత్సరం అయినా ఏ పండుగకైనా పప్పానికైనా మీరు ప్రేమతోటి పిలుచుకుంటే మా కన్న తండ్రి లేకపోయినా గాని నా తోడబుట్టిన అన్నదమ్ములు ఉన్నారు, నన్ను ప్రేమగా చూసుకుంటారని ఆడపిల్ల ఆశపడుతుంది కొడుక. నేటి నుంచి కన్న తండ్రి కానరాడు కాబట్టి కార్తీకి పోయినా గానీ కన్న తండ్రి కానరాడు, 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 ప్రియ తీర్థము తిరిగిన గానీ కన్న తండ్రి కానరాడు, ఏ తీర్థము తిరిగిన గానీ కన్న తండ్రి కానరాడు. నేనెళ్ళిపోతున్నారా నా కొడుకా, కన్న తండ్రి కానరాడు నా కొడుకా, కన్న తండ్రి కానరాడు నా కొడుకా. నేనెళ్ళిపోతున్నా నా కొడుకా, నా కొడుకా హరీషు నా కొడుకా, నేనెళ్ళిపోతున్నా నా కొడుకా, చిరకొడుకా హరీషు, నేనెళ్ళిపోతున్నా నా బిడ్డ హరీషు నా బిడ్డ. అమర శ్రీనివాస్ గౌడ్ గారు, జోహార్ శ్రీనివాస్ గౌడ్ గారు. కన్న తల్లి